అన్న తమిళనాడులో విజయ్ గారు ఇప్పుడు పార్టీని ఫామ్ చేయాలన్నా ప్రభుత్వాన్ని క్రియేట్ చేయాలన్నా సరే ఆయన దగ్గర ఉన్న సీట్లు సరిపోక కాంగ్రెస్ తో అంటే పొత్తు కలుపుకున్నారు. ఇప్పుడు అయినా సరే అవి సీట్లు సరిపోవట్లేదు. మరి ఏ విధంగా ఫామ్ చేస్తారంటారు? మన తెలుగు వాళ్ళు పాపం లబోదిబో లబోదిబో సింగల్ 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 అని నిన్నటి నుంచి సింగల్ సింగల్ అంటున్నారు. ఇప్పుడు ఏమైందిరా బాబు, ఎడిపోయారా బాబు సింగల్ అన్న వాళ్ళ ఏ దిక్కు పోయారా బాబు. మరి బుర్ర అనేది ఉండాలి, ఒక మాట అంటానికి బుర్ర అనేది ఉండాలి. ఒక కష్టం అంటే ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే అన్ని పార్టీలను కలుపుకోవాలి, ముందుకు సాగాలి. కేంద్రంలో ఎవరుంటే వాళ్ళ నుంచి ఒక రూపాయి తెచ్చుకునే విధానం అనేది నేర్చుకోవాలి. గవర్నమెంట్ సొమ్ము జనానికి ఉపయోగించే తత్వం ఉండాలి. ఇప్పటికైనా బుర్ర జ్ఞానం అనేది పనిచేయాలి. ఇలాంటివి ఎదవలకి కంపల్సరిగా కాంగ్రెస్ తో కలుపుకుంటారు. ఇంకో స్టాలిన్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఎవరు రాజీనామా చేస్తారో ఏంది అనేది చూడాలి. ఆల్రెడీ ఈయన ఒక సీటుకి రాజీనామా చేశాడు కదా, ఇంకో మరి ఆ సీటుతో పాటు ఆ 5గురు నిలబెడతారా, ఈలోగా మరి ప్రమాణ స్వీకారానికి 118 మంది ఉండాలా ఏందనేది ఇవాళ నైట్ కల్లా తెలిసిద్ది అన్నారు. ఎవరు వస్తారు ఏందనేది చూడాలి. మరి అదే మరి అంటే 118 కంపల్సరీగా ఉండాలి. అండర్ లో ఇప్పుడు స్టాలిన్ గారు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి గవర్నర్ గారు అనుకుంటున్నారు అని చెప్పి ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆయన స్టాలిన్ రాజీనామా చేసేసాడు, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసేసాడు. ఇప్పుడు ఆయనకి కొత్త టైం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నోటీస్ తయారు చేస్తారు చూసేవా, దానిలో ఇంకా ఉండారు వస్తారు అని చెప్పడానికి లేదు. 118 మంది ఉండారు అని ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి ఈయన ప్రమాణ స్వీకారం చెయ్యాలన్నా కానీ. కాబట్టి 2 సీట్లు ఉన్నాయి కాబట్టి ఈయన రాజీనామా చేసేసాడంటే మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉండారు కాబట్టి ఈయన రాజీనామా చేశాడు అనే ఫీలింగ్ కూడా మొదలైంది. అనుకోను కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 5గురు 6గురు వచ్చేసారు. 5గురు వచ్చినట్టు ఉండారు, ఇంకా 112 అంటే ఇంకా 5గురు కావాలి కంపల్సరిగా. కాబట్టి ఏందనేది చూడాలి. ఏ పార్టీ నుంచి వస్తారు అన్న దాని నుంచే వస్తారా, స్టాలిన్ పార్టీ నుంచే వస్తారా, లేదా ఇండిపెండెంట్గా కొంతమంది గెలిచారు ఒక ఇద్దరు ముగ్గురు ఉండారు వాళ్ళు వస్తారా ఏందనేది టెస్ట్. అంటే అమిత్ షా ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి ఒక్క సీటు మాత్రమే వచ్చింది తమిళనాడు నుంచి. ఇప్పుడు అమిత్ షా ఖచ్చితంగా 118 ఉండాల్సిందే అన్న పెడతారేమో అని కూడా ఆలోచిస్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు గవర్నర్ అనేవాడు ఇప్పుడు కేంద్రానికి సపోర్ట్ అక్కడ. ఓకేనా, ఇప్పుడు స్టాలిన్ మీద ఎఫెక్ట్ పడిందంటే కూడా గవర్నర్ ద్వారానే పడింది ఎక్కువ. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా కానీ కలెక్టర్స్ ఐఏఎస్ వాళ్ళ పరంగా కూడా పడింది. కాబట్టి కేంద్రం ఏదైనా ఒక ఆట ఆడితే ఆడచ్చు. ఎందుకంటే మిగతా చోట్ల అన్ని చోట్ల బీజేపీ గెలిచింది కాబట్టి ఏదైనా ఒక ఆట ఆడినా కూడా ఆడచ్చు. ఏదైనా ఇవాళ నైట్ ఏదైనా ఒక టెస్ట్ ఏం జరిగింది ఏందనేది రేపు మార్నింగ్ కల్లా మనకు తెలిసిద్ది. 10-11 కల్లా గవర్నర్కి ఇవ్వాలి కాబట్టి ఆ లోగా ఏదో ఒకటి సెట్ చేస్తాడు విజయాన్ని మేము అనుకుంటాం. ఈరోజు మార్నింగ్ వరకు సంబంధం లేకపోయినా భుజాల మీద వేసుకొని వైసీపీ వాళ్ళు టీవీకే విజయం మోసారు. ఉన్నట్టుండి 16 నెలలు జగన్ జైల్లో పెట్టిన కాంగ్రెస్ తో టీవీకే విజయ్ కలిసిపోవడంతో వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఈ రోజు మార్నింగ్ ఆమె ఎవరు పేరేందో గుర్తు రావట్లేదన్న, డైమండ్ రాణి ఏందో అంటారు, ఆమె గారు పొగిడింది. అనుకున్నాం అరే నాయన వైసీపీ వాళ్ళందరూ రివర్స్ అవుతారు చూడు సాయంకాలం కల్లా అనుకున్నాం. సాయంకాలం కూడా పట్ల ఈమె పొగిడిన వీడియో ఒకటే 5 నిమిషాలు అంతే గ్యాప్. 10వ నిమిషానికి అమ్మ వచ్చేసింది మాల్లో రివర్స్ వాతావరణం. ఇక అప్పుడే అర్థమైపోయింది పాదమే కాదు నోరు కూడా ఉందరా నాయన ఈమెదే, ఈమె నోరు వల్లే ఇట్లా అవుతుంది అనేది అర్థమైంది. దయచేసి కోరుకునేది ఒక్కటే, వైసీపీ నుంచి ఈ నోరులు గబ్బుల్ని బయటికి తరిమేస్తే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాం. ఆడున్నాడు రాంబాబు, నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు గారు ఓడిపోతాడంట. చంద్రబాబు ఓటమి ఖాయం అంట. నీకు అసలు సీటు ఉండిద్దా లేదా చూడరా బాబు, నిన్ను గుంటూరులో తిరగనిస్తారా లేదా ముందు చూడు. ఆయన సంగతి తర్వాత ఆలోచిద్దాను, ఆయన కుప్పం సంగతి ఆయన సంగతి తర్వాత ఆలోచిద్దాని. నీకు ముందు వైసీపీలో కూడా నీకు సీటు ఉండిద్దో లేదో ఆలోచించు. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఏందనేది అవగాహన దాంట్లో. తమిళనాడులో గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలని వెకిలి చేస్తారు లాగా ఉండాలి. అంటే ఇంకొకటి ఈ రోజు నేను ఒకటి అద్భుతమైన విషయం అయితే గమనించాను సార్. ఒక వ్యక్తి ఓడిపోయిన చోటికి వెళ్ళి ప్రజలు నన్ను ఇన్ని రోజులు ఆదరించినందుకు చాలా సంతోషం అని చెప్పేసి పరామర్శిస్తున్నారు స్టాలిన్ గారు. అలాంటి రాజకీయాలు తెలుగునాట ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే జగన్ ఓడిపోతేనే ఈఎం వల్ల ఓడిపోయాను కానీ నేను జనాలు నాకు ఓటేసారు అని ఈ రోజు వరకు ఒప్పుకోలే. నువ్వు ఓటేసావన్నా? ఎక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళావా? హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు 500, వచ్చేటప్పుడు ఎంత తీసుకున్నారన్న? ఎంత తీసుకున్నారు? 700 అనమాట. బస్సు కానీ ఆటో కానీ ఏదైనా కారు కానీ ఆర్టీసీ బస్సు కూడా 1500 డిమాండ్ చేసి నువ్వు ఓటుకి డబ్బులు ఎందుకు తీసుకోకూడదు అనిపించిందా లేదా మనకి? మరి అక్కడ 1 రూపాయి కూడా తీసుకోకుండా ఓటేశారన్న జనానికి. బయటకు వచ్చి ఎమ్మెల్యేలకి నిలబడిన క్యాండిడేట్లకి ఎకరం పొలం లేనివాడు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు గెలిచాడంటే అది జనం. మనకి రాజకీయానికి అక్కడ రాజకీయానికి పొత్తులే పెట్టమాకు. ఆ చరిత్ర అనేది ఇక్కడ రాలేదు కూడా. సామాన్యుడు గెలవటం అనేది ఆంధ్రాలో డబ్బులు పెట్టకుండా గెలవటం అనేది
రాదు తెలుగు రాష్ట్రాల్లో. ఉదాహరణ నీకు అదే. 500 ఖర్చు పెట్టుకుని వెళ్ళాం, వెళ్ళేటప్పుడు కూడా ఫ్రీ ఫ్రీ అని చెప్పి తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేడు. ఓటేసిన తర్వాత 1500 అన్న బస్సు వచ్చి ఎక్కడానికి 1500 అడిగాడు. నేనేమో ఈ 1500 ఇచ్చేది, బయటకు వెళ్ళి కారు ఎక్కుదాంలే, 1000 రూపాయలు తీసుకుంటాడు, 700 తీసుకుంటాడు అనుకుంటే ఆడు 1500 అని అడిగితే, అన్న అంతా ఒక్కటేనన్నా అన్న మాటకి ఎట్లా అనిపించింది? అరే డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదురా, ఓటుకు డబ్బులు తీసుకోవాలి. ఈసారి 5000 కాదు 10,000 డిమాండ్ చేస్తారు. చూడు 10,000 డిమాండ్ చేస్తారా ఓటుకి తెలుగు రాష్ట్రాల్లో? మరి దానిలో తప్పే లేదు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పడం తప్ప ఆ దాఖలు ఎక్కడ లేదు, ఒక సామాన్యుడు మంత్రి అవ్వడము లేకపోతే ముఖ్యమంత్రి అవ్వడం అనేది. కానీ విజయ్ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యులనే పిక్ చేసుకోవడం అనేది ఆయనకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అక్కడ రాజకీయంలో సినీ ఫీల్డ్ ఎక్కువ అమ్మా, కింద వాడు పైకి రావడం అనేది అక్కడ ఎక్కువ. తమిళనాడులో మన రాజకీయానికి అక్కడ రాజకీయానికి పోలిక అనేది లేదు. ఇక్కడ అంతా బడాబాబులు, ఆ కులం లేదు ఈ కులం లేదు, బడాబాబు రాజకీయ నాయకుడు అయిపోతాడు. నువ్వు బడా చేయి, గట్టిగా మాట్లాడే, ఒక 10 మంది మీద ఎగురు, నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు అందరూ అంతే. ఎవరైనా చరిత్ర అని చూడు, ఒక 2-3 చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తొక్కేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా బడాబాబులుగా మారిపోతున్నారు. మరి ఏ పార్టీ మళ్ళీ గెలవాలన్నా బడాబాబు అవ్వాలి, అవుతున్నాడు. భయపెడతాం బడాబాబు అంతే. వ్యాపారస్తుల మీద ఇప్పుడు ఒక పండిస్తాడు రైతు, తీసుకొస్తాడు మార్కెట్కి, ఆ బడాబాబు చేతిలో పెడతాడు. చూసావా? సేమ్ రాజకీయం కూడా అంతే. ఇద్దాంరా 10,000 ఏం పోయా, 20,000 ఇద్దాం ఓటుకి, ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అదే సినిమాలో డైలాగ్ చెబుతాడు చూసా, మహేష్ బాబు డైలాగులు సేమ్ అవి జరిగినాయి కాబట్టి మహేష్ బాబు చెప్పాడు. సేమ్ అంతే. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు, ముందుండారు. మన తెలుగు రాష్ట్రాలకి మిగతా వాటికి పోలికలు పెట్టద్దు రాజకీయ పరంగా. అంటే మొత్తానికి రాజకీయాల్లో నిలదొక్కోవాలి అని వచ్చిన విజయ్ని మరి రేపు ప్రమాణ స్వీకారం చేయనిస్తారా? ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? లేదమ్మా, స్వాగతిస్తారు. స్టాలిన్ రాజీనామానే, స్టాలిన్ వెళ్ళి జనాలు ఓడిపోయిన ప్లేస్కి వెళ్ళి చూసావా? అదే స్వాగతించడం. వాళ్ళ కొడుకు కొద్దిగా కుల వ్యతిరేకం ఉంది. మరి రేపు ఈయన్ని ఎట్టా ఎదుర్కొంటాడు ఏంటి? ఆడేమైనా కుల రాజకీయం చేస్తాడా? టెంపుల్స్ ఎక్కువ, ఇంకా నలిగిపోయిన టెంపుల్స్ చాలా ఉన్నాయని విజయ్ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ టెంపుల్స్ ఏమైనా బయటికి తీస్తాడా అనేది చూడాలి. మన తెలుగు హిందూ టెంపుల్సే ఎక్కువగా ఉన్నాయి అమ్మ. అక్కడ శివాలయాలు మొదలు పెట్టుకుంటే, ఎన్నో దేవాలయాలు మొదలు పెట్టుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా మనకు తెలియనివి కూడా ఉన్నాయంట. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళ్తారు. అక్కడ ఆదరణ అనేది పెరిగిద్దా తగ్గిద్దా అనేది చూడాలి. ఏంటంటే ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ల పరంగా కూడా ఈ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన 5-6 సీనియర్లు తప్ప ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు మహా అయితే 4 కూడా లేదు సీనియర్లు. ఈయన ఎమ్మెల్యే అని అంతా అర్హత అంటాను చూసావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మరి చూడాలి ఎట్లా ఉండిద్దో ఏందని.